అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకొని ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండగలు, ఎంత అద్భుతమైనటువంటి ఈ మాసంలో జరగబోయేటువంటి వేడుకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనం 12 రాశులకు వారఫలాలు తెలుసుకుంటూ వాళ్ళ రాశి గురించి చాలా ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ముందుగా ఈ వారం కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, చంద్రుడు సింహం కన్యా తుల రాశిలో ప్రయాణిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే రవి బుధ కేతు 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో గొప్పతనంగా చూసుకుంటే మనకి ఒకేసారి బుధుడు కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం, సూర్యుడు ఆయనతో పాటు ఉండడం, అలాగే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, ఒక్క కుజగ్రహం యొక్క కొన్ని ఇబ్బందులు తప్ప జనరల్గా సామాన్యంగా బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మనం నవరాత్రుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారం అన్నమాట. ఈ నవరాత్రులు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వారంలో 9 రోజులు అన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రాలు ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష చేస్తూ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. సంవత్సరం పొడుతా మనకి టైం ఉండదు. ఆఫీసులు, జాబులు, టూర్లు ఏమో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ నవరాత్రులు మాత్రం ఎప్పుడైతే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఉండి ప్రతిరోజు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు మారే అమ్మవారి యొక్క అలంకారం అంతా చూస్తూ వాటికి తగినటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఎవరైతే కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఈ వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో వాళ్ళకి నవ నాయకులు అంటే 9 మంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలో ఉంటాయని తెలుసుకోవాలి. మరి మీరందరూ కూడా 12 రాశుల్లో ఒక్కొక్క రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ చెప్పి ఆ తర్వాత మీకు నేను ఫలాలు చెప్తాను. ఓపికగా ఆఖరి వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అలాగే thesimpleastrologer.com అనే ఈ ఛానల్ అంటే సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పరిహారాలు చెప్తాను అని దాని అర్థం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. మకర రాశి వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ వరకు ఈ నవరాత్రులు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసుకుందాం. శని ఈ రాశికి అధిపతి. ఈ రాశి లోపల కానీ తొంగి చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం అంటే 4 పాదాలు, ఇందులో మొత్తం 1, 2, 3, 4, అందులో ధనిష్ట 1, 2 పాదాలు. మరి ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు, ఇక్కడ చంద్రుడు శ్రవణ నక్షత్రానికి అధిపతి, అక్కడ కుజుడు ధనిష్ట నక్షత్రానికి అధిపతి. మరి ఈ ముగ్గురు ఇందులో ఉన్నారండి. వీళ్ళ ముగ్గురు గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందుగా శని గ్రహానికి అధిపతి కాబట్టి శని అంటే కర్మఫలదాత, మనల్ని అన్ని కర్మల నుంచి బయటికి లాగేసేవాడు అన్నమాట. అంటే కష్టాలు ఇచ్చి మనల్ని బాగా కడుగుతాడు అనమాట, బాగా బ్రష్ చేస్తాడు, మైండ్ బాగా క్లియర్గా ఉంటుంది, కష్టాలన్నీ తొలగిపోయి మనకు పట్టిన మురికి అంట్లు అన్నీ తొలగించేసేవాడు మనకు శని భగవానుడు అన్నమాట. ఆయన ఒక్కడే 9 గ్రహాలలో శని భగవానుడు అని పిలిచేది ఆయన ఒక్కడనే, మిగతా అందరూ గ్రహాలు అన్నమాట. మరి ఈ వారం కానీ ఈ శనిలో వారంలో పుట్టిన వాళ్ళు ఎంత శ్రామికులు, ఎంత కష్టపడతారు, ఎంత చురుగ్గా ఉంటారు, ఎంత కష్టపడ్డా కూడా అలసిపోరు, అంత గొప్పగా ఉంటారన్నమాట వీళ్ళందరూ కూడా. మరి ఈ యొక్క శని యొక్క మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం పట్టిందల్లా బంగారం, సంతోషం, ఆనందం, విజయాలు, సక్సెస్ మీ నెత్తికి ఎక్కుతాయి. అనవసరంగా నోరు పారేసుకుంటారు. ఆ నోరు పారేసుకోవడం తగ్గించుకోండి. 2వ ఇంట్లో శని ఉంటే ఏమవుతుంది, అందుకే పెద్దలు అంటారు సెకండ్ ఇల్లు శని, నెత్తి మీద శని, 12వ ఇంట శని, ఏలినాటి శని అంటారు. ఎందుకండి 2వ ఇంట్లో శని ఉన్నవాళ్ళు నోరు పారేసుకుంటారు నాకు అర్థం కాదు. మామూలు మాటలు అవి కఠినంగా ఈటల్లాగా ఎదుటి వాళ్ళని ఎంత బాధ పెట్టే మాటలు చేస్తారో తెలుసా అండి. ఎదుటి వాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటే అయ్యో నన్ను అనేశారని ఏడుస్తారు. కానీ మీ మాటలు కరెక్ట్గా ఉన్నాయా మకర రాశి వాళ్ళు చూసుకోండి.
ఎందుకంటే మీకు ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంది, డబ్బు ఆదాయం బాగుంది, కుటుంబంలో సంతోషం ఉంది, పిల్లల చదువులు బాగున్నాయి, కాబట్టి కిక్ పైకి ఎక్కుతుంది. తగ్గించుకోవాలి. బంధువులతో స్నేహితులతో పెద్దగా రాకపోకలు ఉండవు, అనవసరంగా గుంపులో కలవరు, చిన్న చిన్న టెన్షన్లు పడుతూ ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి అంత అనుకూలంగా ఈ వారం మనకేం కనిపించటం లేదు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పిల్లల చదువు విషయంలో వాళ్ళ విదేశాల కోసం వెళ్ళే ప్రయత్నాలు అద్భుతంగా జరుగుతాయి. అలాగే వాళ్ళు దూర ప్రయాణాలు చేసి అనుకున్న యూనివర్సిటీలో సీటు తెచ్చుకుంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి, తెలివితేటలు బాగున్నాయి, అన్ని రకాల తెలివైన ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించాలి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. అప్పుల వాళ్ళ గురించి కొంచెం ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అద్భుతమైన రిలేషన్షిప్ ఉంటుంది. వారమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉండి ప్రేమికులు ఈ వారమంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారంలో పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వస్తుంది. మరి అదృష్టం చూశారు, ఈ వారంలో మీకు బ్రహ్మాండమైన అదృష్టం ఉంది. తండ్రి పెద్దల సహాయ సహకారాలు అద్భుతంగా ఉంటాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ఎంత మంచి రోజులు వచ్చాయండి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్, మాటల అద్భుతంగా ఉంది మకర రాశి వాళ్ళందరికీ కూడా. మరి వ్యాపారం చూస్తే నష్టానికి గురయ్యే అవకాశాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి చేయాలి, లేదా నష్టపోతాం. ఖర్చుల విషయానికి వస్తే బీభత్సంగా ఉంటుంది, ఎందుకంటే నవరాత్రులు కదండి. మరి మకర రాశిలో పుట్టిన ఈ శని గ్రహానికి అధిపతి వీళ్ళందరూ కూడా ఈ 9 నవరాత్రులు కూడా ఉపవాసం చేసి ఉదయమంతా పస్తుండి సాయంకాలం దీక్ష విరమణ చేసి మీరు ఏదైనా అల్పాహారాలు తినండి. అమ్మవారిని రోజు ఒక రూపంలో అలంకరించండి, నైవేద్యం పెట్టండి, భజనలు, జపాలు, పూజలు, మంత్రాలు చదవండి. ఈ సంవత్సరంలో ఈ 9 రోజులు చేసే మీ పూజ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని అద్భుతంగా కాపాడుతుంది అని అద్భుతంగా చెప్పాలి. మరి నీలం, ఇంద్రనీలం అనే రాయి మీకు అదృష్ట రాయి. దాన్ని శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, శివాలయంలో, ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలో పెట్టి శనిగ్రహం దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పిన విధంగా శనిగ్రహానికి పూజలు చేసి ఆ ఉంగరాన్ని మధ్యవేలికి పెట్టుకొని ప్రదక్షిణ 19 సార్లు చేస్తూ శని మంత్రాన్ని 19 సార్లు చదవండి. 3 క్యారెట్ల ఇంద్రనీలం సిల్వర్ మేకింగ్ ఛార్జీ పూజ ఒరిజినల్ సర్టిఫికేట్ మా దగ్గర లభిస్తాయి. నన్ను కాంటాక్ట్ చేయండి, మీ జాతకాలు మొత్తం చెప్తాను మీకు ఉపలయంగా.